సిద్దిపేట జిల్లా చేర్యాలలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. గాంధీ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పరిష్కరించకపోవడంతో స్థానికులు ధర్నాకు దిగారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో అధికారులపై మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. బస్ స్టాండ్ నుండి కడవెరుగు రోడ్డు ఇదంతా మొత్తం వాటర్ చాలా ఇళ్లలోకి వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే నాలాలన్నీ మూసివేశారు. మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఎన్నోసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. దీనికి మెయిన్ కారణం చేర్యాల మున్సిపాలిటీ. వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ట్యాక్సెస్ మీద ఉన్న శ్రద్ధ కనీసం ఏమాత్రం ఒక డెవలప్మెంట్ అనేదే లేదు. ఒక రోడ్డు మీద ఒక లైట్ కానీ ఇంట్లో వాటర్ మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇట్లా వాటర్ స్టోరేజ్ అవుతున్నది పట్టించుకోండి అంటే అప్పుడు ఏం పట్టించుకోలేదు. దాని అంతటి కారణం చేర్యాల మున్సిపల్ కమిషనర్, చేర్యాల మున్సిపాలిటీ వాళ్ళే దీనికి మెయిన్ కారణం. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా మేము ఇండ్లలో ఉండలేకపోతున్నాము. మేము తాగే నీళ్లు, స్నానం చేసే నీళ్లు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు, నాయకులు, ప్రభుత్వ నాయకులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు స్పందిస్తలేరు. మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తలేరు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం రోడ్డు మన ప్రారంభించిన నుంచి నాలాలని మూసేసిండ్రు. ఈ బ్రిడ్జ్ వర్క్ గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతలేదు. మొత్తం నాలాలని మూసేసి మా ఇళ్లకు నీళ్లు వస్తున్నాయి. మొత్తం మాకు నిద్ర పట్టడం లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా మేము మొత్తం బంగ్లా పైకి ఎక్కి ఉండవలసి వస్తుంది. మేము గడియ మాకు ప్రాణ అధికం ఉన్నది. మాకు వెంటనే స్పందించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే మాకు న్యాయం చేయాలని సిద్దిపేట కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం.